వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా? ఆయన ఏం చెప్పాడు? 87,612 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా.